ప్రియమైన వారలారా, ప్రభుకి స్తోత్రం. ప్రభు దయాళుడు, ఇంత మట్టుకు నడిపించిన వాడు ఇక మీదట మిమ్మల్ని నడిపిస్తాడు. అలాగైతే ఆయన మీ ముందు వెళ్ళుచున్నాడు కదా. ప్రభు యొక్క సన్నిధి మీ ముందు ఈరోజు వెళ్ళుతుంది అంటే ఏమని అర్థం? మీకు విశ్రాంతి. ఈ తలంపు మీరు ఎన్నటికీ మీ మనసులో ఉంచుకోవాలి. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు, మీరు ఏర్పరచబడిన సంతతి కదా. అందువలన ప్రభువునందు ధైర్యంగా, ప్రభువునందు దృఢ మనస్సుతో, ప్రభువునందు సంతోషంగా ఉండండి. దేవుడు కృపగా మిమ్మల్ని నడిపిస్తాడు. ఈరోజు మిమ్మలను ఎలాగూ నడిపించాలని ఇష్టపడుతున్నాడంటే చదువుకుందాం. రోమా 8:15. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మీరు పొందిన అభిషేకం మొట్టమొదట మీరు తెలుసుకోవాలి. యూ షుడ్ నో. నేను పొందిన ఆత్మను నేను తెలుసుకోవాలి. ఆత్మదేవుడు ఎలాంటి వాడు, ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఏమిటి? ఈరోజు ఉదాహరణకు పరిశుద్ధాత్ముడు మనకు చక్కటి పాఠం. అదేమిటంటే థాట్. దేవుని బిడ్డలారా, మరలా భయపడుటకు. ఈ భయం అనేది ఒక స్పిరిట్. తెలుసా మీకు? భయములో 2 రకాలు. దేవునికి భయపడే భయం, తల్లిదండ్రులకు భయపడే భయపడం, పెద్దలకు భయపడే భయం, ఉపాధ్యాయులకు భయపడే భయం. మంచిది ఇవన్నీ. అయితే కొంతమంది ప్రతిదానికి సాతానుడు వచ్చాడు, అపవాది వచ్చాడు, నాకేదో ఒకటి చేశాడు, మంత్రం చేశారు, చేతబడి చేశారు, ఇదే మాట్లాడి 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 ఒకవైపు ప్రార్థన చేస్తారు. అది తప్పుడు ఆత్మీయ జీవితము. మరలా భయపడుటకు వాక్యం సెలవిస్తుంది. మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, అబ్బా తండ్రి అని పిలిచే దత్తపుత్రాత్మ. మీరు పొందినటువంటి ఆత్మ అభిషేకములో భయము లేదు. ఎలాగంటే ఇలా చెప్పమంటారా? ఆత్మలో బాగా నింపబడి అనుదినం ప్రార్థించేవారు భయపడరు. వచ్చేటప్పుడు ఒక షాక్ న్యూస్, ఫస్ట్ ఒక భయం, వెంటనే ఆత్మలో నింపబడి ప్రార్థించి సరే మనం కలుసుకుందాం, చూద్దాం, ఇవి ప్రభువు చూసుకుంటాడు, ప్రభువు నడిపిస్తాడు అని మాట్లాడడం మొదలు పెడతారు. మీరు అలాగే మాట్లాడబోతున్నారు. అందువలన ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి మీరు తప్పుడుగా మిమ్మల్ని తక్కువ వారినిగా మిమ్మల్ని మీరు అంచనా తక్కువగా వేయవద్దు. నేను ఆఫీసర్గా ఉంటే నా చుట్టూ ఎంతమంది ఉండేవారు, నేను రిటర్న్ అయ్యాను, నా భర్త చనిపోయాడు, మేమిద్దరము ఒంటరిగా ఉంటున్నాం, బిడ్డలు అక్కడక్కడ ఉంటున్నారు, ఏమీ లేదు, ఒక ఉత్సాహముగా లేదు, నా పరిస్థితి ఇలాగా. ఆ పాత కథంతా వదిలిపెట్టండి. నా విమోచకుడు సజీవుడు, ఇంత మట్టుకు నడిపించాడు. ఆమేన్. ఒకప్పుడు నా భర్తను తీసుకున్నాడు. ఒక సమయమందు ప్రభు చేత నేను నడిపింపబడతాను, ప్రభు కృప నన్ను భరిస్తుంది. ఇలాగూ మీరు మాట్లాడి ప్రార్థించి ప్రభునందు ధైర్యంగా ఉండండి, సరేనా? అప్పుడు ఈ భయపు ఆత్మ మిమ్మల్ని తాకేటప్పుడు చెప్పండి. ఏం చెప్పాలి తెలుసా? దానికి ఇంకొక వచనం ఉంది. 2 తిమోతి 1:7. దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు. దేవుడు మనకు అనే స్థలములో దేవుడు నాకు భయపు ఆత్మ, పిరికి ఆత్మ ఇవ్వలేదు. దేవుడు నాకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు. నా ఆత్మలో పరిశుద్ధాత్మ అభిషేకములో దేర్ ఇస్ నో ఫియర్ అని గద్దించి దుష్ట దురాత్మ, భయపు ఆత్మ, నా భర్తను వదిలిపెట్టి బిడ్డను వదిలిపెట్టి వెడలిపో అని అలాగూ ప్రార్థించి ప్రభునందు మీరు బలపడండి. ప్రభు యొక్క కృప మిమ్మల్ని భరిస్తుంది. ఆత్మలో నింపబడి ప్రభువును స్తుతించండి. రాబో దినాలలో, ఈ దినాలలో మీలో ఉన్న భయమును ప్రభు తొలగిస్తున్నాడు. ప్రభువుకు స్తోత్రం. చేతుల పైకెత్తి ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ బిడ్డలను ధైర్యపరిచారయ్యా. ఆమేన్. ప్రేమగల ఆత్మ, కృపగల ఆత్మ, సంతోషపరిచే ఆత్మదేవా, దాస్యపు ఆత్మలో నుంచి మీ బిడ్డలను విడిపించారే. ఆ భయపెట్టే ఆత్మ ఆ ఇంటి సరిహద్దులలో నుంచి దేవుని బిడ్డల తలంపులలో ప్రవేశించడానికి అధికారం లేదని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి యేసు నామములో తండ్రి, ఆమేన్. ఎంత గొప్ప సంతోషం. చేతుల బాగా పైకే హల్లెలూయా అని చెప్పండి. ఆ ఉత్సాహపు హృదయముతో అనేకులకు పంచండి. హిందీ భాష మాట్లాడేటువంటి నార్త్ ఇండియాలో ఉన్న వారికి మీరు షేర్ చేసి వారిని ప్రోత్సాహపరచండి. ప్రభు రాజ్యమును కట్టుదాం. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.